हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित विज्ञानघन नित्यगर्भो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरि ओम श्रीगुरुभ्यो नमः। हरि ओम। वसुध जलं अग्निवायुवाकाशंबुलिवि पंचभूतमुल वीडियंदु रक्त शुभ्र असित युक्त धूम्र सुनीलमुलु गंध रस रूपमुलुनु स्पर्श शब्दंबुलुनु क्रियाशक्ति ज्ञानेच्छादिशक्तुलु पर अपराशक्तुल वर वरय अल अलज विष्णु वरय अलज विष्णु त्रयंबकेश्वर सदाशिवुलु ఒండొంటికి స్థిరముగాను వర్ణ గుణ శక్తి బీజ దేవతలు నుండు నీకు ఏ గుణములు లేవు నిర్మలుడవు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత పంచీకరణం తెలిసిన వాళ్ళందరికీ తెలిసింది. ఏం చెప్తున్నాడండి? బ్రహ్మాండ పంచీకరణం. ఏమేం చెప్తున్నాడు? పంచవర్ణములు. ఎన్ని గుణములు? 5 గుణములు. ఎన్ని శక్తులు? 5 శక్తులు. ఎన్ని బీజములు? 5 బీజములు. తర్వాత దేవతలు ఎంతమంది? పంచబ్రహ్మలు. బ్రహ్మాండమంతా దేంతో తయారైందండి? పంచబీజములు, పంచశక్తులు, పంచబ్రహ్మములు, పంచవర్ణములు, పంచగుణములు. 5 5 25. ఈ బ్రహ్మాండ పంచీకరణ అంతా ఒక్క పద్యంలో చెప్పేశాడు. చూడండి ఏమిటవి? వసుధ. ఎవరిది? వసుధ భూమి. సుధ అంటే అమృతం. వసుధ ఇచ్చున్నది. అమృతం అని ఇచ్చున్నదేదో అదే వసుధ. జలంబు నీళ్లు, అగ్ని నిప్పు, వాయువు గాలి, ఆకాశంబులివి ఏమిటివి? పంచభూతములు. వీటి అందు ఏమైంది? 5 వర్ణాలు ఉన్నాయట. రక్త శుభ్ర అసిత యుక్త ధూమ్ర సునీలం. ఈ 5 వర్ణాలు ఉన్నాయా లేదా? ఎలా తెలుసు మీకు ఉన్నాయని? రక్తవర్ణం తెలుసా తెలీదా? రెడ్. శుభ్ర. శుభ్రవర్ణం అంటే ఏంటి? వైట్, తెలుపు. మీ కన్నులో ఉన్నాయి చూసుకోండి 5 వర్ణాలు. ఈ చివర చూస్తే ఇలా చూసాం. ఏం కనపడ్డాయి? ఎరుపు, తర్వాత తెలుపు, తర్వాత అసిత. అసిత వర్ణం అంట. తర్వాత యుక్త వర్ణం. ఆ తర్వాత అసితయుక్త అంటే కలిసింది.
తర్వాత అన్ని 3 కలిసిపోయి ఉంటాయి చూడండి. ఈ 2 విడిగా ఉంటాయి, మధ్యలో 3 ఉంటాయి. ఏమిటవి? ధూమ్ర సునీల. అసిత, ధూమ్ర, సునీల. ఇంద్రనీలము, సునీలము, నీలము, ఇంద్రనీలము, సునీలము అనే పద్ధతిలో కూడా చెప్తారు. అసిత వర్ణం కనుగుడ్డు, నల్లగుడ్డు ఉందే, దాని చుట్టూతా ఒక పొర ఉంటుంది, దాన్ని ఏమంటారు? అసిత వర్ణం. దాని తర్వాత ధూమ్రవర్ణం, పొగ. ధూమ్రం అంటే ధూమం అంటే పొగ. ఆ నల్లటి పొగలాగా అటు ఇటు కలిసినట్టుగా ఉంటుంది, నీలమేఘశ్యాముడైనటువంటి వర్ణం. ఆ తర్వాత సునీలం, బాగా నల్లగా ఉంటుంది, చుక్క మధ్యలో ఉంది చుక్క. ఈ 5 వర్ణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? బ్రహ్మాండంలో నుంచి. ఎన్ని మన దగ్గర తన్మాత్రలు? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. అవిగా చెప్పాడు. గంధ, రస, రూపములను, స్పర్శ, శబ్దంబులును 5 అయిపోయినాయి. ఇంకేమిటి? పంచశక్తులు. క్రియాశక్తి. క్రియాశక్తి అంటే పనిచేసే శక్తి, అవునా కదా? అందరిలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క పని బాగా చేయగలిగే శక్తి ఉందా లేదా? అందరిలో కూడా ఉందా లేదా? ఒకరు బాగా చదవగలరు, ఒకరు బాగా పాడగలరు, ఒకరు బాగా తినగలరు, ఒకరు బాగా వండగలరు, ఒకరు అలా ఎన్నైనా చెప్పచ్చు. మీ జీవితంలో మీరు ఏం బాగా చేయగలరమ్మా అంటే చెప్పగలరా లేదా? అదేమిటది? క్రియాశక్తి. ఒక ఆయన బాగా ఇల్లు కట్టగలడు, అవునా కదా? ఆ పని మంది చేయమంటే నాకు రాదురా బాబు, అంతేనా కదా? ప్రతి ఒక్కరిలో ఏదో ఒక క్రియాశక్తి బలంగా ఉంటుంది, అదే వాడి జీవితానికి ఆధారం అవుతుంది. వాడు ఎలా బతకాలండి అంటే వాడిలో క్రియాశక్తి బలంగా ఉంటుంది, అదే వాడికి ఆధారం అవుతుంది. ఒకడు 10 మందిని కలుపుకు రాగలడు, ఒకడేం చేయగలడు? కలిసి వచ్చిన 10 మందినే విడగొట్టగలడు, అవునా కాదా? ఒక్క మాట చాలు. విడగొట్టాలంటే ఏం చేయాలి? ఒక మాట చాలు. అదే కలుపుకు రావాలంటే నానా కష్టపడాలి, అంతేనా కదా? అనేది క్రియాశక్తి. పని చేయాలా వద్దా మరి? ఆ క్రియాశక్తి వెనకాల ఏముంది? ఏముంది అక్కడ చూడండి. జ్ఞానశక్తి. ఏ పని చేయాలన్నా ఆ పనికి సంబంధించిన జ్ఞానం ఉండాలి, వెరీ ఇంపార్టెంట్. ఆ జ్ఞానం వెనకే ఉండాలి ఇచ్ఛ. నీ జ్ఞానం ఉంది, పని చేయాలనే ఇచ్ఛ లేదు, అప్పుడు పని చేస్తావా? నీకు వంట చేయడం వచ్చు, కానీ వంట చేయాలనే ఇచ్ఛ లేదండి, చేస్తావా? అప్పుడు డబ్బులు సంపాదించగలిగే జ్ఞానం ఉంది, కానీ ఉద్యోగం చేయాలనే ఇచ్ఛ లేదు, ఇప్పుడు డబ్బులు సంపాదించడం చేస్తావా? వ్యాపారం చేయగలిగే జ్ఞానం ఉంది, లాభం నష్టం, అంతేగా వ్యాపారం అంటే ఏముంది? లాభం నష్టం బేరీజు వేయగలిగే జ్ఞానం ఉంది, కానీ ఏం లేదు, ఇచ్ఛ లేదు, అప్పుడేం చేయగలం? క్రియాశక్తి పనిచేయాలి. కాబట్టి జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి కలిస్తేనే క్రియాశక్తి. జ్ఞానం జ్ఞానంగానే ఉంటే ఇచ్ఛాక్రియలు లేకపోతే దానివల్ల ఏమీ ప్రయోజనశీలం కాదు. సరే, దాని తర్వాత అవతలేమున్నాయి? పర, అపర. అర్థమైందండి? ఆదిశక్తి, పరాశక్తి. ఆదిశక్తిని అపరాశక్తి అని కూడా అంటారు, పరాపరములు అంటారు వాటిని. అర్థమైందండి? సరే, ల. ఎన్ని పంచబీజములు ఏమిటండి? అం, లం, యం, వం, రం. పంచబీజములు అంటారు వీటిని. ఏమంటారు వీటిని? అం, లం, యం, వం, రం. వరుస క్రమంలో గుర్తుపెట్టుకోవాలి. ఏమిటవి? అం, లం, యం, రం, వం. అం, లం, యం, రం, వం. ఏమిటి పంచబీజములు? అం, లం, యం, రం, వం. చేతి వేడ మీద గుర్తుపెట్టుకోవాలి. ఇదేమో అం, లం, యం, రం, వం. తర్వాత దేవతలు ఎంతమంది? పంచాయతనం, 5గురే దేవతలు. పంచబ్రహ్మలు. ఎవరు వాళ్ళు? బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివుడు. ఎవరెవరండి? బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివుడు. పంచదేవతలు. సరే, వీటన్నింటికి
ఇవన్నీ కలిపితే ఏమిటిది? బ్రహ్మాండం. ఈ 5 5 25 కలిపితే బ్రహ్మాండం. ఈ 5 లక్షణాలు ఏమిటి? వర్ణము, గుణము, శక్తి, బీజము, దేవత. వర్ణము, గుణము, శక్తి, బీజము, దేవత. సరే, కానీ నీకు ఇవేమైనా ఉన్నాయ్యా? సరే, ఇదంతా ఎందుకు చెప్పారండి? నాకుందా ఇవన్నీ? లేవు. నీకు ఏ గుణములు లేవు, నిర్మలుడవు. బ్రహ్మం అంటే ఏమిటి? ఈ బ్రహ్మాండానికి సాక్షి. బ్రహ్మాండానికి ఏ సాక్షి అయితే ఉన్నాడో ఆయనకి 5 5 25తో ఏమీ సంబంధం లేదు. 26వ వాడు ఆయన. అర్థమైందండి? ఇక్కడ కూడా ఎవరు నువ్వు? 26వ వాడివి. 25తో నీకేం సంబంధం లేదు. కాబట్టి నీ సహజ లక్షణం ఏమిటి? సాక్షి. నిర్గుణుడవు, నిర్మలుడవు. సరే, తర్వాత పద్యం 11. రూఢి శబ్దస్పర్శ రూపముల్ రసగంధములు 5 పృథివియందలరియుండు రసము రూప స్పర్శ శబ్దముల్ 4 జలమందు జనితమై జలగియుండు అగ్నిహోత్రమునందు అమరి రూపస్పర్శ శబ్దముల్ 3 నిశ్చయముగాను వాయువందును స్పర్శ వరశబ్దములు 2 అంబరమందు శబ్దంబునొకటి ఒక్కటియు లేక దిక్కులు పిక్కటి గల వెలుగుచున్నావు లోపల వెలుపలనక రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత. ఇప్పుడు ఇంకా రహస్యం చెప్తున్నాడు. ఏమండి, మనకి 5 లక్షణాలు ఉన్నట్టు కనబడుతున్నాయా లేదా? శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం ఉన్నాయా లేవా? 5 జ్ఞానాలు. ఈ 5 జ్ఞానములు కలిగినది పృథివీ. దాంట్లో 5 లక్షణాలు ఉన్నాయి. పృథివీ తత్వంలో ఎన్ని ఉన్నాయండి? 5. అందుకనే మనం ఏ దేహాన్ని ధరించున్నాం? పార్థివ దేహం. దీనికి ఒక పేరుందండి. దీని పేరేమిటి? పార్థివ దేహం. అందుకనే అర్జునుని ఏమని పిలిచాడు 10 సార్లు? పార్థ. గీత చాలాసార్లు పార్థ 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 అంటుంటాడు. మొదట్లోనే ఏముంటుంది? పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం. ఎత్తుకుంటూనే దాంట్లో మొదట్లో ఏ శబ్దంతో మొదలుపెట్టారు? పార్థ. మనం అందరం ఎవరు? ఆ పార్థులమే. పార్థివ దేహం ధరించిన వారందరూ ఎవరు? పార్థులే. అర్థమైందా? కాబట్టి మనకు ఎన్ని లక్షణాలు ఉన్నాయి? 5. ఒక్కటి తగ్గిద్దాం. ఒక్కటి తగ్గిస్తే నీళ్ళు అయిపోతుంది. ఏం తగ్గించాలి? ఏం తగ్గించాలి? అక్కడ చూడండి. రసము, రూప, స్పర్శ, శబ్దం. ఏం వదిలేసాం? ఆ గంధం తీసేసాం. ఏమైపోయింది? శబ్దం, స్పర్శ, రూపం, రసం. అదేంటది? నీళ్లు. అది జలతత్వం. ఈ 4 ఉంటే లక్షణాలు జలతత్వం. అర్థమైందండి? ఇంతకీ ఈ జలంలో ఈ 4 లక్షణాలు ఉన్నాయా? పట్టుకుంటే తెలుస్తుందా లేదా? జలానికి రూపం ఉందా లేదా? రుచి ఉందా లేదా? వచ్చి మన మీద పడ్డప్పుడు తెలుస్తుంది దాని ప్రభావం. ఉప్పెన వచ్చిందండి, ఏమవుతుంది? అంతా కొట్టుకుపోవడమే. అంత బలవత్తరమైన శక్తి కలిగింది అది. అర్థమైందండి? అదేమిటి? ఇప్పుడు ఈ 4 లక్షణాలు ఉన్నది జలం. దానికి ఏం లేదు? వాసన లేదు. నీళ్ళని వాసన చూద్దామంటే తెలుస్తుంటారు. నీళ్ళకి వాసన లేదా? ఉందా లేదా? దాంట్లో ఏమన్నా కలిపితే అప్పుడు వస్తుంది. ఆ కలిపింది ఏమిటి? పృథివీ. దానికి 5 లక్షణాలు ఉన్నాయి. అదేనండి. గంధపు నీళ్లు వాసన వచ్చిందా రాలేదా? ఎలా వచ్చింది? అన్నం కలిపాం కదా. పసుపు నీళ్లు వచ్చిందా రాలేదా? కుంకుమ నీళ్లు వచ్చిందా రాలేదా? పాలు వాసన వస్తాయి రావా? ఈ నీళ్ళకి ఏమైనా కలిపామండి, అప్పుడేమైంది? కలిసిందని. అర్థమైందండి?
ఏమీ కలపకపోతే నీళ్లకు గంధం అనే లక్షణం లేదు. సరే, దానికంటే పైది, జలం కంటే పైది ఏమిటి? నిప్పు, అగ్ని. దానికన్నీ ఉన్నాయి 3. ఏం తీసేయాలి ఇప్పుడు? రూప, స్పర్శ, శబ్దములు. ఏమన్నాయి దానికి? రూప, స్పర్శ, శబ్దములు. ఇది ఎగిరిపోయింది, రసం ఎగిరిపోయింది. ఎవరైనా కానీ నిప్పుని టేస్ట్ చేస్తారా? కొద్దిగా ట్రై చేస్తారా ఎవరైనా? నిప్పు ఏ రుచిలో ఉంటుందండి? నిప్పుకు రుచి ఉందా? లేదు. మీరు చూడండి, వేడి వేడి అన్నం వడ్డించారనుకోండి, నోట్లో పెట్టుకున్నారనుకోండి, ఏమవుతుంది? నోరు కాలి తర్వాత ఏం తిన్నా కూడా రుచి తెలుసుకోలేని దశకి చేరిపోతుంది ఆ వేడి యొక్క ప్రభావం చేత. 104 జ్వరం వచ్చిందండి. ఆవిడకి గులాబ్ జామ్ తీసుకెళ్ళి ఇచ్చాం. బాగుంటుందా? బాగోదు. ఆవిడ అదేమిటి ఏమన్నాడు ఆయన? గులాబ్ జామ్ చేదుగా ఉందేంటి అన్నాడు. గులాబ్ జామ్ చేదుగా కూడా నీకు జ్వరం ఉంది. కాబట్టి రసనేంద్రియం జ్ఞానం పనిచేయి. ఎప్పుడు? అగ్ని ప్రభావం పెరిగిపోయింది. 104 జ్వరం అంటే అగ్నేగా, అంతేనా కాదా? మృత్యు వచ్చినప్పుడు తెలుస్తుందా? ఆఖరి శ్వాసలో ఉన్నాడండి. ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేశాం? నోరు తెరవరా అని ఒక లడ్డూ నోట్లో పెట్టాం. చెప్పగలుగుతాడా? అప్పుడు ఏమైపోయినాయి? ఈ 5 లక్షణాలు వెనక్కి పోతున్నాయి. కాబట్టి అగ్నిలో ఏమున్నాయట? 3 ఉన్నాయి. ఏమిటవి? రూపము, స్పర్శ, శబ్దం. అగ్నికి శబ్దం ఉంటుందా? ఎక్కడన్నా ఉంటుందా? ఎలా? పొయ్యిలో కట్టెలు పెట్టారండి, చిటాపటా చిటాపటా వెళ్తూ ఉంటాయా లేదా? అలా. అదే కాదు, దావాగ్ని అడగంటుకుంది, ఏమైపోతుంది అప్పుడు? స్వాహ. పూర్ణాహుతిలో కొబ్బరికాయ వేస్తాం లేదా? ఏమవుతుంది? అగ్ని యొక్క ప్రభావం చేత. తర్వాత అగ్నికి తర్వాత వాయు. వాయువుకి ఎన్ని లక్షణాలు ఉంటాయి? 2. ఏమిటవి? అంతే. శబ్దము, స్పర్శ 2 ఉన్నాయి అంతే. ఏమి ఎగిరిపోయింది? కంటికి కనబడుతుంది ఆ గాలి? కనబడదు. అగ్ని కనబడుతుందా లేదా? కనబడుతుంది. నీళ్లు కనబడతాయా లేదా? పృథ్వీ కనబడుతుందా లేదా? ఎందుకని? వాటన్నింటిలో రూపతన్మాత్రం ఉంది. వాయువు దగ్గరకు వచ్చేప్పటికి రూపమే ఎగిరిపోయింది. మన లోపల జీవుడు ప్రాణరూపుడు. లోపల జీవుడు ఏ రూపం? ప్రాణరూపం. ఏ రూపంలో ఉంటాడు? ఏ ఆకారంలో ఉంటాడు? ఏ ఆకారంలో ఉంటాడు? వాయువు ఏ ఆకారంలో ఉంటుంది? పొట్టిగా ఉంటుందా? పొడుగ్గా ఉంటుందా? లావుగా ఉంటుందా? పలసగా ఉంటుందా? నల్లగా ఉంటుందా? తెల్లగా ఉంటుందా? ఆ రూప లక్షణాలు ఏవీ లేవు. అవునా కాదా? కాబట్టి వాయువుకి ఏమున్నాయి? గాలి వీచినప్పుడు ఏం తెలుస్తుంది? స్పర్శ. దాని ద్వారా తెలుస్తుంది. ఇంకేమిటి? శబ్దం. ఓ గాలి వీస్తుడు శబ్దం. సరే, వీటన్నిటికీ ఏమిటి ఆధారం? ఆకాశం. ఆ ఆకాశంలో ఏముంది? శబ్దం ఉంది. ఆకాశంలో ఏముందండి? శబ్ద లక్షణం ఉంది. దానికి ఇంకా మిగిలిన 4 లక్షణాలు లేవు. ఆకాశానికి రూపం ఉందా లేదా? ఆకాశానికి రుచి ఉందా లేదా? ఆకాశానికి గంధం, వాసన ఉందా లేదా? లేదుగా. ఏమీ లేవు. స్పర్శ ఉందా లేదా? ఆకాశం చల్లగా ఉంటుందా? వేడిగా ఉంటుందా? ఆకాశం చల్లగా ఉంటుందా? వేడిగా ఉంటుందా? ఆకాశానికి శబ్ద గుణకం ఒకటే. ఈ రీతిగా జాగ్రత్తగా తెలుసుకుంటే మరి నువ్వెవరివి? ఆకాశానివా? వాయువా? అగ్ని? జలమా? పృథివా? నువ్వెవరి 5 ఈ 5 కాదు. ఈ 5 కూడా ఆవల ఉన్న వెలుగువి. నువ్వెవరు అండి? ప్రకాశమే నీ లక్షణం. ఈ పాంచభౌతిక దేహంలో ప్రకాశ రూపంలో ఉన్నావు. ఆత్మ ఏ రూపంలో ఉంది? దేవుడు ఏ రూపంలో ఉన్నాడు?
ప్రకాశం. పరమాత్మ ఏ రూపంలో ఉన్నాడు? ప్రకాశం. అలా ఎవరైతే నేను ప్రకాశమే అయి ఉన్నాను అన్న స్థితి దాకా వస్తారో వాళ్లకు సమాధి లక్షణం కలుగుతుంది. సమాధిలో ఏం జరుగుతుంది అంటే కేవల ప్రకాశం మాత్రమే ఉంటుంది, ఇంకేం ఉండదు. అర్థమైందండి? అలా ఎవరైతే ఉండగలరో వాళ్ళ యొక్క సమాధి వలన వాళ్ళు ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందుతారు. ఏమిటి ఆత్మ సాక్షాత్కార జ్ఞానం? అంతటా ప్రకాశమే ఉన్నది, ప్రకాశం తప్ప వేరే ఇంకేమీ లేదు. ఎవరినైనా చూశాడు, వాళ్ళు కూడా ఎలా కనబడ్డారు? ప్రకాశం. తనను తాను చూసుకున్నాడు, తాను కూడా ప్రకాశమే. ఈ ప్రపంచానంతా చూశాడు, ఎలా ఉంది? ప్రకాశమే. నిద్రపోతున్నాడు, అప్పుడు ప్రకాశమే, చీకటి లేదు. కళ్ళు మూసుకుంటే చీకటి రాకపోతే నిద్రపోతుందా? వస్తుందా నిద్ర? కళ్ళు మూసుకుంటే చీకటి వస్తేనే నిద్ర వచ్చేది. ఎప్పుడూ వెలుగే ఉంటే అప్పుడు ఈ నిద్ర ఏమైపోయింది? ఆ వెలుగులో కలిసిపోయింది. నిద్ర లేకపోతే కల వస్తుందా? పోయింది అది కూడా. నిద్ర కలపోతే మేలుకోవడం ఉందా? నిద్రపోతేగా అసలు మేలుకోవడానికి. అప్పటికెప్పుడు కూడా అవస్థాత్రయ సాక్షిత్వంలో తుర్యంలో ఉంటాడు. ఈ పంచభూతాలు, ఈ పాంచభౌతిక దేహం అతని మీద ఏమీ ప్రభావితం కాదు. అతని యొక్క స్వరూపం ఏమిటి? ప్రకాశమే అతని స్వరూపం. తరువాత సాంఖ్యయోగం. ఆకాశ పంచకం అంతరింద్రియములు, ప్రాణాదులను వాయు పంచకం, జ్ఞానేంద్రియంబులు వైశ్వానర పంచకంబు, అప్పు పంచకంబు శబ్దాదులైదు, కర్మేంద్రియములైదు, కాడు భూమి పంచకము, ఇటులిరువదియైదింద్రియములు, ఇవి ఆత్మగాదని ఇన్నిటినెరిగెడు ఎరుకయే పరమాత్మ ఎనియరింగి సాంఖ్యయోగంబు సాధించి సజ్జనుండు ముక్తి చెందును. మీ పాద భక్తితోను రమ్యగుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షిత. మనలో దేనివల్ల ఏమి ఏర్పడ్డాయో చెప్తున్నాడు. మనకు 5 ఐదులు 25 ఇంద్రియాలు ఉన్నాయా లేదా? చెప్పుకున్నాం కదాక. కర్మేంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, ప్రాణేంద్రియాలు ఉన్నాయి, విషయేంద్రియాలు ఉన్నాయి, అంతరింద్రియాలు ఉన్నాయి. మనకున్న 5 ఏంటి? 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, తర్వాత ప్రాణేంద్రియాలు, వచ్చే ప్రాణాలు, ఆ తర్వాత జ్ఞానం, శబ్ద స్పర్శ రూపరసగంధాలకు సంబంధించిన విషయ జ్ఞానం, ఆ తర్వాత మనసు బుద్ధి చిత్తము అహంకారము నేను, ఆఖరిదేంటి? నేను ఆత్మ. వీటిలో ఎవరు నువ్వు? ఆత్మయే నీవు, మిగిలినవేవి నువ్వు కాదు. ఎలాగో చెప్తున్నాడు. ఆకాశ పంచకం అంతరింద్రియంబులు. ఆకాశ పంచకం ఏంటి? అంతరింద్రియాలా? దానికి సంబంధించినవయ్యా, అవి నీవి కావు. మనం ఏమనుకుంటున్నాం? నావే అనుకుంటున్నాం. నా మనస్సు, నా బుద్ధి, నా స్వభావం, నా చిత్తం, నా అహంకారం, నా సంగతి తెలుసా? ఏమిటి నీ సంగతి తెలిసేది? ఆకాశం సంగతి, నీ సంగతి కూడా దేనా కదా? నేనెవరు? అంతే కదా, ఆకాశమే అది కూడా. ఆ నేను కూడా ఎందులోది? 26వ వాడివి నీవు, 25లో వాడివి కాదు. అపంచీకృత భాగమే నేను, పంచీకృతం కాదు అని చెప్పేదే సాంఖ్యయోగం. సాంఖ్యయోగం అంటే ఏమిటి? 5 5 25 నీవు కాదు, నీవెవరు? 26వ వాడు. ఎక్కడి నుంచి లెక్కేస్తే? మరణస్థానం, వాయుస్థానం నుంచి లెక్కేస్తే 26వ వాడు. పైనుంచి లెక్కేస్తే నువ్వే అసలు ఒకటెక్కడ ఉంది. ఆ ఒకటి పుట్టడం బట్టే 25 వచ్చినాయి. ఆ ఒకటి లేదంటే అంతటా ఉన్నది నువ్వే, అంతటా ఉన్నది బ్రహ్మమే, అంతటా ఉన్నది ఈశ్వరుడే, అంతటా ఉన్నది చైతన్యమే, అంతటా ఉన్నది ఆత్మే. దానికి ఏ పేరు లేదు.
ఆ 26వ దానికి పేరు లేదు, ఊరు లేదు, రూపం లేదు, నామం లేదు, గుణం లేదు, కర్త కాదు, భోక్త కాదు, సాక్షి కాదు, ఏది కాదు. ఏంటండి చివరికి నన్ను ఎక్కడికి తెలిసావంటే అడ్రస్ లేని వాడికి తెలిసావా? నేను ఎక్కడికి తెలిసిందండి? సరే అడ్రస్ లేదురా బాబు నీకు. కానీ మనం ఏమంటున్నాం? అడ్రస్ లేని వాళ్ళలాగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఏమంటున్నాం? నా గురించి మా ఊళ్ళో అడుగు, మా ఊరు రాగానే అడుగు చెప్తారు నీకు. పొలి మేర దాటగానే ఎవరైనా అడిగామంటే తీసుకొచ్చి మా ఇంటి ముందు నిలబెడతారు. నా పేరు సంగతి నీకు తెలియడం లేదు, నా పేరు ప్రతిష్టలు ఎంత ఉన్నాయి తెలుసా నీకు అన్న. అప్పుడు ఏమైపోయింది? ఎందులోకి వచ్చేసాం? 5 25లోకి వచ్చేసాం కదా. అదేనండి. కాబట్టి ఆకాశ పంచకము అంతరింద్రియం. నా ఇష్టం అడ్రస్ ఉంటే, నా ఇష్టం అనాలంటే ఏముండాలి? అడ్రస్ ఉండాలి, డ్రెస్ కూడా ఉండాలి. తేనా కదా? మీరు ఏదైనా ఒక వస్త్రం కొనడానికి వెళ్ళారండి షాప్కి, దేన్ని బట్టి కొంటారు? దేన్ని బట్టి కొంటారు? నా ఇష్టం అంటావా లేదా? షాపులో అమ్మేవాడి ఇష్టం అని అంటావా ఎప్పుడన్నా? నీకేది నచ్చితే అది ఇవ్వయ్యా అన్నావు అనుకోండి, వాడు ఏమంటాడు? నీకేది నచ్చితే తీసుకోండి అమ్మా తల్లి అంటాడు. ఇదనా కాదా? లేదయ్యా నీకేది నచ్చితే అది నేను అదే తీసుకుంటా అన్నావు అనుకోండి, ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? కొద్దిగా తేడాగా ఉందని వాళ్ళ ఓనర్కి చెప్తాడు. ఇప్పుడు ఏదో కొనుక్కోవమ్మా అంటే నా ఇష్టం అంటుంది ఏంటండి అని. అర్థమైందా? కాబట్టి అడ్రస్సు డ్రెస్సు ఉంటేనే నా ఇష్టాలు. వాస్తవానికి ఎవరైతే ఆత్మస్వరూపమో పరమాత్మస్వరూపమో దానికి అంతటా వ్యాపించి ఉన్నది అని అర్థం. అడ్రస్ లేదంటే అర్థం ఏమిటి? పరిమితమైంది కాదు, ఒక్క చోట మాత్రమే ఉన్నదని చెప్పడానికి వీలు కాదు. అంతటా ఉన్నది, బ్రహ్మాండం అంతటా ఉన్నది, విశ్వం అంతటా ఉన్నది, సృష్టి అంతటా ఉన్నది. అటువంటి దానిని ఇక్కడొక చోటే ఉందని ఎలా చెప్తాం? ఒక ఉదాహరణ చెప్తా దానికి. ఇంట్లో దేవుడు ఎక్కడ ఉన్నాడు? మీ ఇంట్లో దేవుడు ఎక్కడ ఉన్నాడు? మీ ఇంట్లో దేవుడు ఎక్కడ ఉన్నాడు? అక్కడెక్కడో దేవుడు గుడి ఉంటుంది కదా, దేవుడు మందిరం, ఏదో దేవుడు గది ఉంటుందా లేదా? రాగానే మీ ఇంటికి రాగానే అడిగానండి మీ ఇంట్లో దేవుడు ఎక్కడ ఉన్నాడు అని. ఏం చేశారు? ఎట్టుకెళ్ళి అక్కడ చూపెట్టారు, ఇక్కడే ఉన్నాడు దేవుడు. మిగిలిన చూడంతా లేడా? వేరే 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 అలా ఒక గూటికో ఒక గదికో ఒక గుడికో పరిమితం అయిపోతే వాడు దేవుడు అవుతాడా? అవుతాడా? అవడు కదా. వెంటనే అడిగా, అమ్మా మీ ఇల్లు ఎక్కడ? ఇల్లు ఎక్కడంటే ఏం చెప్పావు? ఇదంతా మా ఇల్లేనండి, అడ్రస్ అది. కానీ వాస్తవానికి ఈ ఇల్లుని వదిలిపెడుతున్నావా, ఈ ఇల్లుని వదిలిపెడుతున్నావా? రేపొద్దునా దీన్ని వదిలేస్తున్నావు. దానికేమైంది? ఇదేనా కాదా? మరి దేవుణ్ణి ఎక్కడ వెతకాలి? ఈ ఇంట్లో వెతకాలి, ఈ ఇంట్లో వెతకాలా? ఈ ఇంట్లో వెతకాలి. కానీ ఇప్పుడు ఎక్కడ వెతుకుతున్నాం? ఈశాన్యంలోనే పెట్టాలండి బాబు దేవుణ్ణి, గోచోడు పెట్టకూడదు. ఏ ఈశాన్యంలోనే దేవుడు ఉంటాడు. పరిమితమైన దృక్పథం. అర్థమైందండి? అర్థమైందా? ఒక షాప్ ఉందండి, ఆ షాప్లో కూడా ఆయన ఏం చేస్తాడు? ఓ మూల ఓ చిన్న ఏమిటది ఏదో పెడతాడు దేవుడు పటం పెట్టడానికి. అది కూడా ఎక్కడ పెడతాడు? ఎందుకని? దృష్టి ఎప్పుడూ దైవం మీద ఉండాలి. ఈ ఇంట్లో కాదయా, ఈ ఇంట్లో ఇక్కడున్న దేవుడి మీద ఉండాలని అర్థం. అర్థమైందా? అలా ఎవరైతే తనలోన దేవుని దర్శించిన వాడికి తన బయట కూడా దేవుడే కనబడతాడు. వాడికి ఇప్పుడు బయట లోపల ఉందా? పరమాత్మ దర్శనమైనటువంటి వాడికి లోపల బయటనే భేదం లేదు. కాబట్టి ఆకాశ పంచకము అంతరింద్రియం, వాయు పంచకము ప్రాణేంద్రియాలు, ప్రాణపంచకం. ఇంతనే కదా? ప్రాణమన్నా అపానమన్నా వ్యానమన్నా సమానమన్నా ఉదానమన్నా దేంతో పనిచేయాలి? అది గాలే.
అన్నం అరగాలంటే ఎవరి పని? అన్నం అరగాలంటే ఎవరి పని? సమాన వాయువు. అన్నం నువ్వు తిన్నదన్నీ అరిగించాలంటే ఎవరి పని? సమాన వాయువు. కావాల్సింది పుచ్చుకున్నాం, అక్కర్లేని వదిలేయాలి, అదెవరి పని? అపాన వాయువు. అది కూడా గాలి పనే, అవునా కాదా? ఒక్కరోజు ఆ అపాన వాయువు సరిగ్గా పనిచేయలేదండి, మన పరిస్థితి ఏమైపోతుంది? అంతా అబ్బిరి తిబ్బిరి. ఏమంటారు దాన్ని? తెలుసా? ఎప్పుడన్నా విన్నారా ఈ మాట? అబ్బిరి తిబ్బిరి అంటే ఏమైంది? ఈ అపాన వాయువు పైకి వచ్చేస్తూ ఉంటుంది, త్రేణుపులు వచ్చేస్తూ ఉంటాయి, రకరకాల ఇబ్బందులు పెట్టేస్తుంది. ఇక మనం గాలి పీల్చనివ్వదు, వదిలిపెట్టనివ్వదు. అబ్బిరి తిబ్బిరి అంటారు దాన్ని. అర్థం లేదు దానికి. ఏమన్నా అబ్బిరి తిబ్బిరి అంటే అక్కడ డిక్షనరీలో ఉంటుందంట. అంటే అర్థం ఏంటి? ఏ బాధో చెప్పడానికి వీలు కానంత ఇబ్బంది పెట్టేస్తుంది. ఏమిటైందయ్యా? అపాన వాయువు సరిగ్గా పనిచేయదు. సమాన వాయువు సరిగ్గా పనిచేయకపోతే సరిగా అరగదు. అపాన వాయువు సరిగ్గా పనిచేయకపోతే సరిగా విసర్జించలేదు. సరే, ఈ రెండు పనులు అయిపోయినాయి. నెక్స్ట్ ఏమిటి? ప్రాణం. అది లేకపోతే అసలు శరీర క్రియలే లేవు. ఇంకేనా కాదా? రక్తం శుద్ధ అవ్వాలంటే దేంతో అవుతుంది? ప్రాణంతో. గుండె కొట్టుకోవాలంటే దేంతో? మెదడు పనిచేయాలంటే దేంతో? నీ శరీరావయవాలన్నీ పనిచేసేది ఏ శక్తితో? ప్రాణశక్తితోటే. అది ప్రాణం పని. సరే, ప్రాణాపాన సమాన వ్యాన ఉదానములు. సమాన వ్యానములు, సమానం చెప్పేసాగా. వ్యాన ఉదానములు. వ్యానం అంటే ఏమిటి? కాలి గోరుకి ఏదో చీమ కుట్టింది. ఎక్కడ కుట్టింది? కాలి గోరు దగ్గర ఏదో చీమ పాకింది, అక్కడ కుట్టింది. తెలిసిందా తెలియలేదా? అదేంటి? దేనివల్ల తెలిసింది? ఇప్పుడు వ్యానవాయువు వలన. ఆపాద మస్తకం. వ్యానవాయువు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది? ఆపాద మస్తకం, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. నెత్తి మీద పైనుంచి పెంకుటిలు కదా, ఒక పాము పడింది. చూడు పైన సరిగ్గా ఉందో లేదో, పడింది. అప్పుడు తెలుస్తుందా తెలీదా? ఎలా తెలిసిందండి? స్పర్శ. అంతేనా కాదా? వ్యానవాయువు శరీరం అంతా వ్యాపించి ఉన్నది కాబట్టి వ్యానవాయువే అంతఃకరణానికి ఆధారం. అర్థమైందండి? ఇంకేం మిగిలింది ఏమిటి? ఉదాన వాయువు ఇక్కడ ఉంటుంది, కంఠగతమై ఉంటుంది. మనం మాట్లాడాలన్నా, వాంతులు చేసుకోవాలన్నా ఏంతో పని? ఉదాన వాయువే. ముక్తి పొందాలంటే, మోక్షాన్ని పొందాలంటే ఉదాన వాయువు ద్వారానే. ఈ ఉదాన వాయువు ఎవరికైతే స్వాధీనమవుతుందో వాళ్ళే ముక్తి మోక్షాన్ని సాధించగలుగుతారు. ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని, తత్వజ్ఞానాన్ని పొందాలనుకున్న వాళ్ళు ఈ ఉదాన వాయువుని స్వాధీనం చేసుకోవాలి. అంటే ఏం చేయాలి? ఎలా స్వాధీనమవుతుంది? బంధత్రయం. దాన్ని ఏమన్నారు? బంధత్రయం తెలిసిన వాడికి స్వాధీనం అవుతుంది, లేకపోతే అవుతుంది. ఏమిటా బంధత్రయం? మూలబంధం, ఉడ్యాణ బంధం, జాలంధర బంధం. అదేనండి. మూలబంధం అంటే మలద్వారాన్ని లోపలికి తీసుకోవడం, అపాన వాయువుని వెనక్కి తీసుకోవడం. అపాన వాయువుని వెనక్కి తీసుకొని సమాన వాయువులో కలపాలి. సమాన వాయు స్థానంలో వేసేది ఉడ్యాణ బంధం, ఇక్కడ నాభిస్థానంలో. అదేనండి. రెండు అయిపోయినాయి. అపానం సమానంలో కలిసింది, సమానాన్ని తెచ్చి ప్రాణంలో కలిపాం. ఈ ప్రాణం వచ్చి కంఠగతమైన ఉదాన వాయువు, ఇక్కడ జాలంధర బంధం. ఈ మూడు ఒకేసారి వేశాం, దాన్ని మహాబంధం అంటారు. అప్పుడు వ్యానవాయువు కలిసిపోయింది. పంచ ప్రాణములు కలిసిపోయినాయి. దేంట్లో కలిసిపోయినాయి? ప్రాణంలో కలిసిపోయింది. ఆ ప్రాణం కంఠగతమై పైకి ఉంటుంది, ఇక కిందకు పంచేది. ఎప్పుడు అలాగే ఉంటాడండి. అలా ఎంతసేపు అయినా ఉండిపోవచ్చు. ఇప్పుడు ఆ పంచ ప్రాణాలు పనిచేస్తున్నట్ట, పనిచేయనట? అర్థమైందండి? ఇదే అంతర్ముఖం, లోపలికి తిరిగిపోవడం అంటే. ఈ మహాబంధ స్థితిలో ఉండి కుంభక స్థితిలో నిలబడటమే అంతర్ముఖం. అలా ఎవరైతే తిరిగారో
వాళ్ళు సమాధినిష్ట పొందుతారు. పంచముద్రల ద్వారా దీన్ని సాధించవచ్చు. ఎవరికైతే పంచముద్రలు తెలియాలి, పంచప్రాణాలు తెలియాలి, బంధత్రయం తెలియాలి, తర్వాత ఏం చేయాలి? సమాధినిష్టలో నిలకడ చెందాలి. వాడెవడు? యోగి. ఇంకా భోగానికి రావాలంటే అలా బయటికి రావాలి. రెండోది బయటకు వస్తేనేగా ఏది తెలియాలన్నా. వాడికి ఏ రకమైన కోరికలు లేవు, ఏ రకమైన అపేక్షలు లేవు, ఏ రకమైన ఆకర్షణలు లేవు, ఏ రకమైన ఆసక్తి లేవు. ఎప్పుడు దృష్టి ఇక్కడ పెట్టేశాడు. ఇక ప్రాణం కూడా ఇక్కడికే చేరిపోయింది, మనసు కూడా ఇక్కడికే చేరిపోయింది, బుద్ధి కూడా ఇక్కడికే చేరిపోయింది, అహంకారం కూడా ఇక్కడికే చేరిపోయింది. అన్నీ కలిపి ఆత్మలో లయమైపోయింది. వాడికి శారీరక స్పృహ లేదు. ఇప్పుడు వాడు బ్రతికున్నట్ట, కోమాలో ఉన్నట్ట? అనారోగ్యం కాదు అది. అన్నీ స్వాధీనపరుచుకున్నటువంటి మహానుభావుడు. మరి జీవితంలో మనిషి ఎలా జీవించాలి? ఇప్పుడు ఇలా అన్నీ స్వాధీనపరుచుకున్నటువంటి యోగిగా, మునిగా, ఋషిగా, మహర్షిగా జీవించాలి అని సాంఖ్య విచారణ మనకి అందించారు. ఎవరు సాంఖ్య విచారణ ఎవరు చెప్పారు? కపిల సాంఖ్యం. కపిల మహర్షి, విష్ణుమూర్తి భూమి మీద కపిల మహర్షిగా అవతరించాడు ఇప్పుడు కృతయుగంలో. అప్పుడు ఈ సాంఖ్య విచారణ, ఈ సాంఖ్య యోగాన్ని మనకు అందించాడు వాళ్ళ అమ్మగారి ద్వారా. మొదట ఎవరికి చెప్పారు? వాళ్ళ అమ్మగారు. ఎవరావిడ? దేవహూతి. ఏంటండి ఆవిడ పేరు? దేవహూతి. ఆడవాళ్ళకి మోక్షం వస్తుందా రాదా? వస్తుందా రాదా? ఆయన చెప్పాడు, వాళ్ళ అమ్మకేగా చెప్పాడు మరి. కాబట్టి మొదట మోక్షం ఎవరికి వచ్చింది? వాళ్ళ అమ్మకే వచ్చింది. మరి ఆడవాళ్ళకి మోక్షం రాదంటారా? ఆవిడ ఆడవాళ్ళకి మంత్రాలు చెప్పచ్చా చెప్పకూడదా? చెప్పకూడదు. ఆడవాళ్ళు ఓంకారం చేయొచ్చా చేయకూడదా? చేయకూడదు. ఆడవాళ్ళు శివ పూజ చేయొచ్చా చేయకూడదా? చేయకూడదు. ఎవరు చెప్పారు? మొదలు చేసింది ఎవరు? శివ పూజ. పార్వతి. ఆవిడ స్త్రీయే కదా, కాదా? కాబట్టి ఇవన్నీ పరిమితమైనటువంటి దృక్పథాలు. జ్ఞాన మార్గంలోకి వచ్చేటప్పటికి మోక్షానికి అందరూ అర్హులే. ఈ సాంఖ్య విచారణ తెలిసి ఎవరైతే ఈ 25 నేను కాదు 26వ వాడిని, 26 కూడా కాదు, అసలు నేనే ముందు, ఆది యందు నేనే ఉన్నాను అంతే, అసలు 25 లేవు, ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కటే బ్రహ్మము, ఆ ఒక్కటే ఆత్మ, ఆ ఒక్కటే పరమాత్మ. అప్పు పంచకంబు శబ్దాదులైదు. శబ్దస్పర్శ రూప రసగంధాలన్నీ దేంట్లో వచ్చినాయి? అప్పు పంచకం. అప్పు పంచకం అంటే పస్ అంటే జలం. సరే. జ్ఞానేంద్రియములు వైశ్వానర పంచకంబు. ఇవన్నీ ఏమిటి? వైశ్వానర పంచకం అంటే అగ్ని పంచకం, అప్పు పంచకం అంటే వాయు పంచకం. అర్థమైందా? ప్రాణాదులు వాయు పంచకం, జ్ఞానేంద్రియాలు అగ్ని పంచకం, శబ్దస్పర్శ రూపరసగంధాలు జల పంచకం, కర్మేంద్రియాలు పృథ్వీ పంచకం. అయిపోయింది. ఇవేవి నేను కాదన్నవాడు ఆత్మ. వీటన్నింటికీ సాక్షిగా ఉన్నవాడు ఆత్మ. ఇన్నిటినీ ఎరుగడు ఎరుకయ్యే. అందరిలో ఇవే ఉన్నాయా లేదా? ఈ సమిష్టి జ్ఞానం, సమిష్టి సాక్షి ఎవడో వాడు పరమాత్మ. ఎష్టి సాక్షి ఎవరు? ఆత్మ. సమిష్టి సాక్షి ఎవరు? పరమాత్మ. భూమండలం మీద 850 కోట్ల మంది మానవులు ఉన్నారు. అందరిలో ఇదే నిర్మాణమేనా కాదా? ఈ అమ్మాయికి 24 ఉన్నాయి, నీకేమన్నా? నీకు కూడా 25 ఉన్నాయి. నువ్వెవరు? 26. నీకైనా అంతే. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు వచ్చినాయి. ఆవిడకైనా ఎన్ని ఉన్నాయి? అదే 5 ఏళ్ళు, 25. ఆవిడెవరు? 26. 850 కోట్ల మంది మానవులు కూడా ఇదే పద్ధతిగానే జీవితం జరుగుతుంది.
నీకున్న జ్ఞానం ఏమిటి? నీ జ్ఞానం ద్వారా ఏ నిర్ణయం పొందాలి? 25 నేను కాదు, 25కి నేను సాక్షిని, అవతలి వాడిని. అలా ఈ మొత్తం మానవులందరిలో ఉన్నటువంటి సాక్షి జ్ఞానం ఏదైతే ఉందో దాని సమిష్టి స్వరూపం ఏమిటి? పరమాత్మ. ఇప్పుడు నీలో జ్ఞానం ఎవరు? నీ జ్ఞానం ఉందా లేదా? అదే పరమాత్మ. ఇప్పుడు నీ లోపల పరమాత్మ ఉన్నాడా లేడా? ఏ రూపంలో ఉన్నాడు? పరమాత్మ జ్ఞాన రూపంలో ఉన్నాడు. జీవుడు ఏ రూపంలో ఉన్నాడు? అజ్ఞాన రూపంలో ఉన్నాడు. నీ లోపల జీవుడు కూడా ఉన్నాడు. ఏ రూపంలో ఉన్నాడు? అజ్ఞాన రూపంలో ఉన్నాడు. పరమాత్మ కూడా ఉన్నాడు. ఏ రూపంలో ఉన్నాడు? జ్ఞాన రూపంలో ఉన్నాడు. ఇప్పుడు పరమాత్మని కాశీలో వెతకాల, రామేశ్వరంలో వెతకాల, ఎక్కడ వెతకాలి? నీ లోపల జ్ఞానంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు జ్ఞానస్వరూపుడుగా ఉంటే, అజ్ఞానస్వరూపుడుగా ఉంటే జీవుడు. ఈ సత్యమును తెలుసుకో. ఇలా ఎవరు చెప్పారు? సాంఖ్యయోగంబు సాధించి సజ్జనుండు ముక్తి చెందును మీ పాద భక్తితోను. వెరీ వెరీ ఇంపార్టెంట్. జ్ఞానం ఉన్నవాడికి ఏముండాలి? భక్తి, శరణాగతి, నిరీశ్వరవాదం వైపు వెళ్ళకూడదు. ఈశ్వరుడే లేడు, నేనే దేవుడు అనకూడదు. ఈ తగాద ఎక్కడికి తీసుకెళ్ళి విడిచిపెడుతుంటా? నేను అహం పెరిగి 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 ఎక్కడికి వెళ్ళి కొడతావు? నేనే దేవుడు. ఓ సినిమా చూసేటప్పుడు పేరేంటనేది నేనే దేవుడు, ఆ సినిమా పేరు. ఆ సినిమా చూస్తే దేవుడి సంగతి దేవుడు ఎరుగు, వాడు రాక్షసుడిలా కనబడతాడు. రాక్షసులందరూ కూడా నేనే దేవుడు అన్నారు. అవునా కాదా? హిరణ్యకశిపుడు ఏం చేశాడు? నాకు దేవాలయం కట్టమన్నాడు. ఏం పూజలు ఎలా చేయాలి? హిరణ్యకశిపువే నమః. హిరణ్యకశిపుడికి అష్టోత్తరం రాశారు. అర్థమైందా? పూజలన్నీ హిరణ్యకశిపుడికే. ఎందుకని? నేనే దేవుడు. ప్రస్తుతం ముల్లోకాలను నేనే జయించేశాను కాబట్టి ముల్లోకాలలో నా పేరే చెప్పుకోవాలి, నేనే దేవుడు. అప్పుడు ఏమైపోతాం మనం? రాక్షసుడు. కాబట్టి నాలో పరమాత్మ ఉన్నాడనే సత్యాన్ని గుర్తెరగాలి, కానీ నేనే దేవుడని వెరీ ప్రమాదం, వెరీ వెరీ డేంజరస్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నిరీశ్వరవాదం వచ్చేస్తుంది. అందుకని చెప్తున్నాడు ఆ మాట. ముక్తి చెందాలి అంటే ఆ భక్తి లేకపోతే, శరణాగతి లేకపోతే నువ్వు ముక్తిని చెందలేవు. ఆ జ్ఞానమే నీకు బంధమైపోతుంది. ఇప్పుడు దేవుడే లేడనే వాళ్ళందరికీ జ్ఞానం ఉందా లేదా? ఉంది. బాగా చదువుకున్నారు, బాగా వైద్యాలు చేస్తారు, బాగా ఎన్నో పనులు చేస్తారు, కానీ వాళ్ళలో ఏది బలపడిపోయింది? అహం. ఆ అహమే అతనికి బంధంగా పరిణమించేస్తుంది. దేవుడే లేడనే మనిషి ఉన్నాడు, నడలేదా? అమ్మే లేడను వాడు అసలే లేడు. ఆ అమ్మ దేవుడు కాదేమిటి? అమ్మ లేకుండానే వచ్చాడు వాడు భూమి మీదకి. ఆ అమ్మ దేవుడే. కానీ ఏమంటున్నాడు? అహంకారంతో దేవుడు లేడు. కాబట్టి అర్థం లేదండి, విచారణ చేయలేదు. సరైనటువంటి పద్ధతిగా భక్తి, వైరాగ్యం, శరణాగతి లేకపోవడం వలన మానవుడిలో అహం బలపడిపోతుంది. ఇంకొక పద్యం చూస్తే మీకు లంచ్ బ్రేక్. జ్ఞాన సమానముల్ వీణులు శబ్దంబు వాగ్వ్యోమయంశములు వరుసనాయ. వాగ్వ్యోమ ఏమన్నా పలకరాది? వాగ్వ్యోమ వాగ్వ్యోమయంశముల్ వరుసనాయ. మనసు వ్యానము చర్మమును స్పర్శ కరములు వాయువంశంబులు వరుసనాయ. రూఢి బుద్ధియు దాన రూప అక్షి పాదముల్ వహ్నియంశంబులు వరుసనాయ. చిత్తంబు ప్రాణంబు జిహ్వ శిష్ణ రసంబు వారి అంశంబులు వరుసనాయే. గంధ అహంకారంబులు పానఘ్రాణ గుదములాయ. భూయంశములిట్లు నీ మాయ వలన
రమ్య గుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షితా. యాక్చువల్గా ఈ పద్యాలు దేంట్లో ఎట్లా చెప్పాలంటే ఇక్కడ పంచకరణ పటం ఉండాలి, చూపిస్తూ చెప్పాలన్నమాట. మీ దగ్గర ఉన్నాయి కదా పంచకరణ పటాలు, సత్సంగం చేసేటప్పుడు ఎలా చేసుకోవాలి, ఇవన్నీ పటం పెట్టాలి. ఇప్పుడు అడ్డాలు చెప్పేశాడు, ఇప్పుడు ఏం చెప్తున్నాడు, నిలువులు చెప్తున్నాడు. నిలువు అంటే ఏమిటి, స్థాపకం. ఇట్లా చెప్తే పంచకం, ఇట్లా చెప్తే స్థాపకం. జ్ఞాన మొదటి ఆకాశం స్థాపకం చెప్తున్నాడు. మొదటిది ఏమిటి, ఆకాశంలో ఆకాశం జ్ఞానం, దాని తర్వాత సమాన వాయువు, దాని తర్వాత వీణులు చెవులు, తర్వాత శబ్దంబు వాక్. ఇవన్నీ ఏమిటి, వరుస. వాక్ వ్యోమ అంశంబులు వరుస. వ్యోమ అంశములు అంటే ఆకాశం, వ్యోమం అంటే ఆకాశం. ఆకాశాంశములుగా ఈ 5 పనిచేస్తున్నాయి. 5 ప్రధానం ఏమిటి, ఆకాశ లక్షణం. ఆ తర్వాత రెండోది ఏమిటి, ఆకాశం తర్వాత వాయువంశములు ఏమిటి, మనసు, వ్యానవాయువు, చర్మము, స్పర్శ, కర్మము. కరములు చివరిదేంటి, పృథ్వీ అంశం, కరములు. ఇవేమిటివి, వాయు అంశములు. ప్రాణం బాగా పనిచేస్తుంది, మనం చేతులతో పనిచేయగలుగుతాం, అవునా కదా. ప్రాణం కడగట్టింది, చేతులు కదులుతున్నాయినా, దగ్గరికి వెళ్ళి ఓయ్ లేదు, ఆయి లేదు, సోయి లేదు, అవునా కదా. కొద్దిగా చేయలేపు, లేస్తేగా ఇది. ఎందుకని, వాయువంశం వెనక్కిపోతుంది, అవునా కదా. గాఢ నిద్రపోయేవాడి దగ్గరికి వెళ్ళి కొద్దిగా చేయలేపు అన్నాడు. వినపడిందా వాడికి ఏమన్నా? అసలు నువ్వు చెప్పిన మాట వెళ్తేగా లోపలికి వెళ్ళలేదుగా. ఆకాశాంశములు పనిచేయడం లేదు, తర్వాత వాయువంశములు పనిచేయడం లేదు. ఇప్పుడు వాడిని లేపాలంటే ఏం చేయాలి, గట్టిగా కొట్టాం, తట్టి లేపుదామని ట్రై చేసాం, లేస్తాడా? ఉన్నవాడైతే లేస్తాడు, పోయినవాడైతే ఇంతే సంగతులు. గట్టి లేపినా లేవడం లేదురా బాబు, ఏదో అయింది కొద్దిగా చూడు, డాక్టర్ని గురించి తొందరగా అంటాం, అంతేనా కాదా. అప్పుడు ఏం పని చేయడం లేదు. ఇప్పుడు మరి చర్మం, స్పర్శేంద్రియం పనిచేయడం లేదు. ఎందుకు పనిచేయడం లేదు, వ్యానవాయువు వెనక్కిపోయింది. వ్యానవాయువు పనిచేసినంతసేపే ఈ చర్మం పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. సమాన వాయువు పనిచేసినంతసేపే ఇది పనిచేస్తుంది, అది పనిచేయదు. కాబట్టి మన శరీరం అంతా ఎవరి పని, వాయువుల పని, అంతే. కాబట్టి దీని ఏమన్నారు, గాలి బుడగ. మన జీవితాన్ని ఎంతో పోల్చారు, గాలి బుడగ జీవితం, అంతే. ఆ సమాన వాయువు పనిచేయకపోతే ఆకాశాంశములు పనిచేయవు, ఈ వ్యానవాయువు పనిచేయకపోతే వాయువాంశములు పనిచేయవు. సరే, అది అయిపోయింది. దాని తర్వాత ఆకాశం అయిపోయింది, వాయువు అయిపోయిన తర్వాత అగ్ని, జమదగ్ని. లైన్లో మొట్టమొదటి ఏమిటిది, మనసు, తర్వాత బుద్ధి. బాగా నిన్న నుంచి ఏం చేస్తున్నాం, రుద్ది బుద్ధిని రాపాడిస్తున్నాం, అవునా కాదా. సాయంత్రానికి జ్వరం వచ్చేస్తుంది, అవునా కాదా. దేనికి బలం పెరిగిపోయింది, ఇప్పుడు వేదన దేనికి పెరిగిపోయింది, బుర్ర బద్దలైపోతుందండి బాబు. ఏటైనా పొద్దున మొదలుపెట్టాడు 5కి, చెప్తూనే ఉన్నాడు. ఇప్పుడు 7 గంటలు చెప్పాడు, 8 గంటలు చెప్పాడు, ఇంకా రాత్రి దాకా చెప్తాడు. ఎవరికి ఎవరికి పెరిగిపోయింది ఇప్పుడు, పోసే కొద్ది పోస్తున్నాం, పోసేయి. ఈ చదువు అంతా దేంట్లో పడిపోయింది, ఇంతేనా కాదా. రాత్రి నిద్రపోయావు, ఏమైంది, ఒళ్ళంతా ఆవిర్లు. ఎందువల్ల అండి, అక్కడంతా నానాశ్రమ చేసామండి బాబు, ఈ చిన్న విషయమా. సాంఖ్యశాస్త్రం అంతా ఒక్క రోజులోనే నేర్చేసుకోవాలని బ్రహ్మ ప్రయత్నం ఇది. పొద్దున్నే సాయంత్రంలో మోక్షం చేయాలంతే. ఇప్పుడు బుద్ధి ఏమైపోయింది, బాగా వేడెక్కిపోయింది. ఎంత వేడెక్కుతుందయ్యా అంటే వెన్న ముద్ద పెడితే కరిగిపోతుందట, అంత వేడెక్కాలట.
సరే, బుద్ధి. అగ్ని ఏంటండి? బుద్ధి. తర్వాత ఉదానం, కంఠగతం. బాగా మాట్లాడే కొద్దీ మళ్ళీ ఏమైపోతుంది? వేడి పెరిగిపోతుంది. అంటే నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు, అంతేనా కదా? కాదు, మీరు మాట్లాడుతున్నారు, నేను వింటున్నాను. మామూలుగా చూస్తే మామూలు కంటికి ఏం కనబడుతుంది? నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. కానీ సూక్ష్మంగా చూస్తే ఏం కనబడుతుంది? మీరు మాట్లాడుతున్నారు, నేను వింటున్నాను. కాబట్టి ఉదాహరణ. తర్వాతది రూపం. చూడండి, మీరు కావాల్సి వస్తే కళ్ళు ఆర్పకుండా చూశారనుకోండి, కాసేపు ఏమైపోతుంది? కళ్ళు మంటలు వచ్చేస్తాయి, నీళ్ళు వచ్చేస్తాయి. ఇంకా కళ్ళు ముయ్యకపోతే నేను ప్రమాదం కూడా వచ్చేస్తుంది, అంతేనా కాదా? ముయ్యకుండా అలాగే చూద్దాం, ఉంచలేవా? అలా ఉంచితే కళ్ళెదురకుండా ఉన్న దృశ్యం కనబడకుండా పోతుంది. చూడగా చూడగా ఏమైపోతుంది? దృశ్యం అంతర్ధానం అయిపోతుంది. కన్ను పంచేదిగా. కన్ను రెప్ప వేసినంతసేపే కన్ను పనిచేస్తుంది. కన్ను రెప్ప వేయకపోతే దృశ్యం పనిచేయదు. కావాలంటే మీకు ఒక పద్ధతి చెప్తా. నిద్రపోయేవాడు కనురెప్పలు ఇలా తీయండి. ఎలా ఉంటుంది? కళ్ళు నిశ్చలంగా ఉంటాయండి, కథలో అటు ఇటు. వాడి మొహంలో మొహం పెట్టి నేను కనబడుతున్నానా అని అడిగా. కళ్ళు చూడలేవు అప్పుడు. ఎందుకని? వెనక్కి తీసుకుంది. నిద్ర అనే తెర వెనక్కి పోయింది. మరి ఇప్పుడు వాడు ఉన్నట్టా లేనట? ఆ తెర ముందుకు వస్తే ఉన్నట్టు, కాకపోతే సంగతం, అవునా కాదా? కానీ మనం చూసిన దాన్నంతా సత్యం అనుకుంటూ ఉంటాం. నేను చూశానండి, ఎవరైనా నిజం సాక్ష్యం చెప్పాలంటే ఏం చెప్తున్నాడు? నేను చూశానండి బాబు. వరా, నువ్వు చూసింది అసత్యం రా బాబు. ఈ జగత్తంతా ఉన్నట్టు కనబడుతుందా లేదా? దేనికి కనబడుతుంది? కనబడుతోంది కదండి. దృశ్యం అన్నశ్యం, ఇదంతా నశించిపోయింది. ఒక కాలంలో ఉన్నట్టు ఉంటుంది, ఒక కాలంలో ఒక అవస్థలో ఉన్నట్టు ఉంటుంది, ఒక అవస్థలో లేదు. అంతేనా కాదు? సరే, ఎక్కడ దాకా వచ్చాం? రూపము అక్షి. రూపానికి సంబంధించి ఏమిటి? అవయవం, జ్ఞానేంద్రియం అక్షి. తర్వాత కర్మేంద్రియం పాదం. బాగా నడిచామండి, ఒక 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 కిలోమీటర్లు నడిచామనుకో. ఏమైపోతాయి మన కాళ్ళు? ఏమైపోతాయి? బొబ్బలు వస్తాయి. నడిచి 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 ఏమైపోతుంది? కాళ్ళు మంటలు ఎత్తి మంటలు ఎత్తి మంటలు ఎత్తి బొబ్బలు వచ్చేస్తాయి. అదేంటండి, ఎందుకని అలాగా? ఎందుకని? అందులో వ్యవహారం అంతా అగ్నేయ బాబు. పాదములలో అగ్ని. పోయాడంటే ఏమైపోతుంది? పోయాడో లేదో దేన్ని బట్టి తెలిసిపోతుంది. కాళ్ళు పట్టుకున్నాం, ఏమైపోయింది? ఐసు ముక్కలు. కాళ్ళు పట్టుకుంటే ఎలా ఉన్నాయి? అయిపోయిందిరా బాబు. ఎక్కడో పట్టుకుని పాలు చెప్పేవాళ్ళు కాదు. ఏం పట్టుకునేవాళ్ళు? అరికాలు పట్టుకునేవాళ్ళు. పట్టుకోగానే ప్రయాణం మొదలైందిరా నాయన. ఇప్పుడో అప్పుడో అంతే. ఇక్కడి నుంచి అగ్నిలా వెనక్కి తీసుకుంటూ వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి కూడా అగ్నిలా వెనక్కి, బుద్ధి ఇక్కడ కదా, ఇలా వెనక్కి వచ్చేస్తుంది. అలా ఇవన్నీ ఒక దగ్గరికి ఇట్లా వ్యాపించినవన్నీ ఏమైపోతాయి? దగ్గరికి వచ్చేస్తాయి. ఇప్పుడు ఏమైపోయినట్టు? మన టైం అయిపోయినట్టు. మన టైం ఎప్పుడైపోయినట్టు? శరీరం అంతా వ్యాపించున్నంతసేపు ఏదో వ్యవహారం. ఒక దగ్గరకు వచ్చేస్తే డబ్బా సర్దుకున్నాం ఆల్రెడీ. బాక్స్ సర్దుకున్నవాడు ఏం చేయాలి? ఒక శరీరం నుంచి మరొక శరీరానికి ప్రయాణం, ఆఖరి ప్రయాణం. అర్థమైందా అండి? కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని నువ్వు అర్థం చేసుకో. సరే, ఇదైపోయిందండి. తర్వాత ఏంటి? జలం. నీళ్లతో పనిచేసేవి ఏమిటి? చిత్తం. పై దాంట్లో ఏంటి? ఆకాశ పంచకంలో చిత్తం. లైన్లో కిందకి నిలువుగా చూడాలన్నమాట. చిత్తం తర్వాత ప్రాణం. అందుకే ప్రాణం ఉన్నంతసేపు, పనిచేసినంతసేపు చిత్తవృత్తులు
కదులుతూ ఉంటాయి. అదేమిటది? గంధపు రంగు చీరకి కుంకుమ పొడి రంగు అంచుతో, ఇంకేమిటండి, ఇంకేదో ఫలానా డిజైన్, ఫలానా జరి అని ఇక్కడ మనసులో ఒకటి ఉంది. అలాంటి చీర వెతుకుతుంది ఈవిడ. ఎప్పటి నుంచి? చీర కట్టడం మొదలెట్టప్పటి నుంచి ఆ చీర దొరకలేదు. ఇప్పుడు ఇక్కడ ఉంటుందా ఉండదా అది? దాన్ని ఏమన్నారు? వృత్తి. ఎప్పుడు ఆ వృత్తి ప్రకారం వెతుకుతూ ఉంటావు అంతే. మీ ఆయన ఎలా ఉండాలి? పెళ్ళి కాకముందు అడిగాం. చెప్తుందా చెప్పదా ఆవిడ? చెప్తుందా చెప్పదా? ఏమని చెప్తుంది? పైగా రెక్కల గుర్రం మీద రావాలి. ఎక్కడి నుంచి రావాలి? రెక్కల గుర్రం మీద రావాలండి. పైగా ఎలా ఉండాలి? రాకుమారుడిలాగా ఉండాలి. ఇంకా ఎలా ఉండాలి? 6 అడుగులు ఎత్తు ఉండాలి. ఇంకా ఏముండాలి? ఇంకా ఏముండాలి? రెక్కల గుర్రం మీద నన్నెక్కించుకొని ఆకాశంలో తిప్పాలి. ఇవన్నీ ఎప్పుడు? పెళ్ళి కాకముందు. పెళ్ళి అయిన తర్వాత అడిగాను. ఏం చెప్పింది? ఏం చెప్పింది? ఈ జన్మకు అవేమి ఇది ఒకటి అవ్వలేదు. బెస్ట్ వచ్చే జన్మకు గ్యారెంటీగా ట్రై చేస్తాను అని ఊరుకున్నప్పుడు ఆవిడేమన్నా ఊరుకోలా. ఎక్కడా? చిత్తవృత్తి, అసంతృప్తి. అలాంటి వాడిని చేసుకుందాం అనుకున్నాను. వీడు దొరికాడు అనుకోండి. ఇప్పుడు ఎవరిది? జీవుడు. బయట తెలివి కాదు ఇదంతా. ఈ చిత్తవృత్తి అంతా ఎవరిది? జీవుడు. వాడిక్కడ ప్రాణం ఉన్నంతసేపు ఆ వృత్తుల్ని కదుపుతూ ఉంటాడు. ఇంకా నువ్వు వచ్చేయలేదు, ఇంకా నువ్వు ఇచ్చేయలేదు, ఇంకా నువ్వు వచ్చేయలేదు. మా మనవరాలు పుట్టినప్పుడు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామికి 108 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నా. వాళ్ళ మనవరాలు పెళ్ళిడికి వచ్చింది. ఇంకా ఆ మొక్కు తీర్చలేదు. ఈవిడికి ఎన్ని ఏళ్ళు వచ్చినాయి? 90 ఏళ్ళు. ఇప్పుడు ఈవిడ గుర్తుంటుందా? గుర్తుండదా? పెళ్లి కాడు తెచ్చి అమ్మమ్మ కదా చూపెట్టారు. అమ్మా మీ మనవరాలు పెళ్ళి కనపడలేదు, 90 ఏళ్ళు కదా. గట్టిగా చెవి దగ్గర, ఒరే కొబ్బరికాయలు కొట్టాలి రా. ఎప్పుడు మొక్కుకున్నాను? ఆ మనవరాలు పుట్టినప్పుడు. ఇంతేనా కదా? పెళ్లి దాకా కొట్టలేదు. గుర్తుండదా లేదా ఇప్పుడు ఆవిడకి? ఎలా గుర్తుంది? చిత్తవృత్తి. ఈ జన్మలో ఫలించకపోతే ఉత్తర జన్మకైనా ఈ చిత్తవృత్తులు ఫలిస్తాయి. కాబట్టి ఎవడైతే వృత్తిని శూన్యంగా చేయగలిగాడో వాడే మోక్షానికి ఉంటాడు. కైవల్య మార్గం అంటే ఏమిటయ్యా? మనసును ఆలోచనారహిత స్థితిలో ఉంచాలి, బుద్ధిని ఆత్మస్థితిలో ఉంచాలి, చిత్తాన్ని వృత్తి శూన్యంగా ఉంచాలి, అహంకారాన్ని రహితపరచాలి. ఈ 4 సాధన ద్వారా ఎవడైతే పూర్తి చేస్తాడో వాడే మోక్ష పదవిని అందుకోగలుగుతాడు. ఈ 4 పూర్తి చేయకపోతే మళ్ళా జీవుడే, మళ్ళా చిత్తవృత్తులే, మళ్ళా పుట్టాల్సిందే. కాబట్టి మీకు మోక్షం సిద్ధించిందా లేదా తెలియాలంటే ఈ 4 లక్షణాలు ఉన్నాయో లేదో చూసుకోండి. మీ మనసు ఆలోచన రహితంగా ఉందా లేదా? మీ బుద్ధి ఎప్పుడు ఆత్మభావంలో లీనమైపోయి ఉందా లేదా? మీ చిత్తాలు ఏ వృత్తి లేకుండా వృత్తి శూన్యంగా ఉందా లేదా? ఆఖరికి నిద్ర కూడా వృత్తి. మీకు ఎన్ని వృత్తులు ఉన్నాయండి? సంకల్ప, వికల్ప, విపర్యయ, స్మృతి, నిద్ర. అంతే. ఎన్ని ఉన్నా అవన్నీ ఎందులోకి వచ్చేస్తాయి? సంకల్ప వికల్పాల్లోకి వచ్చేస్తాయి. ఎన్ని గుర్తున్నా అవన్నీ దేంట్లోకి వచ్చేస్తాయి? స్మృతి. అర్థమైందండి? విపర్యయం. ఎన్ని బుద్ధి బాగా విచారణ చేసిందా లేదా? ఇంతకీ అరిసెల్లో ఉప్పేయాలా లేదా? ఏమండి? అరిసెల్లో ఉప్పేయాలా లేదా? ఎవరు చెప్పడం లేదు. వేయకూడదా? చీటికేడు అంత వేయాలి. నో, వేయకూడదు అన్న వాళ్ళు ఉన్నారా లేదా ఇప్పుడు ఇక్కడ అందరూ? నో.
చిటికెడంతా వేయాలి. ఎందుకు వేయాలి? ఎందుకు వేయాలి? సమత్వం కోసం. కేజీ బెల్లానికి చిటికెడు ఉప్పు సరిపోతుంది. 100 ఏళ్ల జీవితానికి ఆత్మ సాక్షాత్కారం ఒక్కటే సరిపోతుంది. 100 ఏళ్ల జీవితం కేజీ బెల్లం. ఉప్పుకి ఎప్పుడన్నా చీమలు పడతాయా? అలాగే జ్ఞానానికి ఇప్పుడు చేటు రాదు, లోటు రాదు. చిటికెడంత జ్ఞానం ఉన్నా చాలు, ఆ 100కి ఆ కేజీ బెల్లాన్ని డామినేట్ చేసేస్తుంది. అర్థమైందండి? అదే అసలు వేయలేదు మీరు చిటికెడు, విపరీతమైన తీయగా ఉంటాయి. అవి తట్టుకోలేనంత తీయదనం వచ్చేస్తుంది కేవలం బెల్లం ఒకటే వేస్తే. ఆ తట్టుకోలేనంత తీపి కూడా మీకు ఎక్కువే, మీరు చూసుకొని కావాల్సి వస్తే. కాఫీ కప్పు రోజు తాగుతారనుకోండి, 10 చెంచాల చక్కెర వేశారనుకోండి, అందులో ఏమైపోతుంది? తాగండి చూద్దాం. ఇప్పుడు తీయదనం ఎక్కువైపోయి తాగలేవు. అర్థమైందా? ప్రేమ ఎక్కువైపోతుంది. సరే, ప్రేమ ఎక్కువైపోయిందో దోమ ఎక్కువైపోయిందో మనకు తెలియదు, కానీ చిటికెడు ఉప్పు మాత్రం బ్యాలెన్స్, సమత్వం కోసం. కాబట్టి ఆ చిటికెడు ఉప్పు జ్ఞానం, వెరీ వెరీ ఇంపార్టెంట్. సమత్వం లేకపోతే ఏదైనా సరే నిరుపయోగం. చిత్తము, తర్వాత ఏంటండి? ప్రాణం, తర్వాత జిహ్వ. అసలే మనని బాగా పరిగెట్టించేది ఇదే. ఇదేనా కాదా? ఏవి తినొద్దంటే అవే తినాలనిపిస్తుంది. ఏవి మానేయమంటే ఆ పనులే చేయాలనిపిస్తుంది. తర్వాత సృష్టికి సంబంధించినటువంటి ప్రజాపత్య యజ్ఞానికి సంబంధించినటువంటి ఉపస్థేంద్రియం, కర్మేంద్రియాల్లో ఉపస్థేంద్రియం, అర్థమైందంటే జ్ఞానేంద్రియాల్లో రసనేంద్రియం. ఇవన్నీ ఎందులో ఉన్నాయి? జలం. మీకు శ్వాస వచ్చి పడిపోయారు, ఎండలో తిరిగి తిరిగి నీరసం వచ్చి పడిపోయారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. వెంటనే ఏం చేస్తాడు? నీళ్లు తగ్గిపోయినాయి బాబు, శరీరంలో నీళ్లు తగ్గిపోయినాయి. నీళ్లు తగ్గిపోవడం వల్ల ఉప్పు తగ్గిపోయింది, ఉప్పుతో పాటు చక్కెర కూడా తగ్గిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఉప్పు చక్కెర కలిపిన నీళ్ళని అలా పడిపోయిన వాడి దగ్గరికి వెళ్ళి ఏమడిగామట? ఏమడిగాం? లడ్డూ తింటావా, పచ్చిమిరపకాయ బజ్జీ తింటావా? వాడికి స్పృహ లేదు, శ్వాస వచ్చి పడిపోయాడు. వాడి దగ్గరికి వెళ్ళి ఏమడిగితే వాడు ఏం చెప్తాడు? జలతత్వం పెరిగితేనే నీకు స్పృహ పనిచేసేది. జలతత్వం కనుక లోపించిందంటే స్పృహ గోవింద. కావాలంటే వెళ్ళిపోయే వాళ్ళ దగ్గర మీరు ఈ లక్షణాన్ని గమనించవచ్చు. ఏం పోతుంది వాడికి ముందు? స్పృహ. అవునా కాదా? నువ్వు సెలైన్ పెట్టినా కూడా వాడు స్పృహలోకి రాడు, కానీ ఉన్నాడు. వెళ్ళిపోయాడా? ఇంకా వెళ్ళాలా, కానీ ఏం లేదు, స్పృహలో లేడు. డాక్టర్ ఏం చెప్పాడు? 2 రోజులు చూద్దామండి, 48 గంటలు ఏం చెప్పలేనండి, ప్రయత్నం చేద్దాం. ఏముంది ఇప్పుడు? ఉన్నాడు, కానీ స్పృహ లేదు. తెలుసా మీకు? నాకు తెలిసిన ఒక ఆవిడ 16 సంవత్సరాల నుంచి కోమాలో, వెళ్ళలేదు ఆవిడ, స్పృహ లేదు. కొని వెళ్ళిందని ఏమైనా చేద్దామా? ఉంది. 16 సంవత్సరాల నుంచి అలాగే ఉంది బెడ్ మీద. ఏం చేయాలో తెలియదు మిగిలిన కుటుంబ సభ్యులకి. ఎవరైనా వెళితే ఆ కన్నురెప్పలు అలా వేస్తుంటే ఇంకేవి పనిచేయదు. లోపల వ్యవస్థలు పనిచేస్తున్నాయి అంటే అర్థం ఏంటి? బయటికి ఏమీ లేవు, లోపల మాత్రం పనిచేస్తాయి. సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని విడవలేదు. ఆచూరు కొట్టుకునే వేలాడుతుంది. 16 ఏళ్ళు అయిపోయింది. ఏం చేయాలి? ఎవరు ఏం చేయగలిగింది? మెర్సీ కిల్లింగ్ ఓ మాత్ర వేసేస్తే చేయొచ్చా? చేయకూడదు కదా, హత్యే కదా అది.
అర్థమైందా? కావాలని ఒక జీవిని బలవంతంగా వేరు చేయడం తప్పు కదా, అధర్మం కదా. అలా చేయడానికి వీల్లేదు. కొన్ని దానంతరం అది సహజంగా వెళుతుందా అంటే 16 ఏళ్ల నుంచి చేసిన వాళ్ళు చేసినట్టే ఉన్నారు, ఎదురు చూస్తూనే ఉన్నారు. అది వెళ్ళాలి. ఇప్పుడు ఇది అనాయాస మరణమే. అంటే లోపల ఎంత బలం ఉన్నట్టు. ఆ కర్మ అనుభవానికి వచ్చి తీరేంత వరకు ఏం కుదరదు, అనుభవించాల్సిందే. ఆ సేవలన్నీ చేయించుకోవాల్సిందే. చేసేవాళ్ళకి కష్టమే, చేయించుకునే వాళ్ళకు కూడా కష్టమే. ఇప్పుడు ఆ లోపల ఉన్న జీవికి ఆ కష్టం అంతా తెలుస్తా తెలీదా? తెలుస్తుంది. అనుభవం ఉందిగా, జ్ఞానం ఉందిగా, గుర్తుందిగా. ఏం పడిపోయినాయి? విలువలు పడిపోయినాయి. పృథ్వీ పంచకం, పృథ్వీ స్తబకం పడిపోయింది, జలస్తబకం పడిపోయింది, అగ్నిస్తబకం పడిపోయింది. మొట్టమొదట ఆకాశ స్తబకం ఒకటే ఉందంతే, మిగిలిన 4 పడిపోయినాయి. దాన్ని ఏమన్నారు? కోమ. ఏం చేయలేము. మరి మానవ జీవితం అలా అవడానికి కారణం ఎవరంటావు? చుట్టూ ఉన్నవాళ్ళేనా? వాళ్ళ ఆయనేనా? వాళ్ళ పిల్లలేనా? తాను చేసిన కర్మ. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళ మనకి ఏ క్షణంలో ఏ అనుభవం కలిగినా కూడా ఆ అనుభవానికి కారణం ఎవరు? నీవే. యత్ కర్మకృతం. అర్థమైందండి? యత్ కర్మకృతం. నీవు ఏదైతే చేస్తావో ఖచ్చితంగా దాని ఫలితాన్ని నీవు అనుభవించక తప్పదు. ఎక్కడిదాకా వచ్చాం? చివరిది పృథ్వీ స్తబకం. అదేమిటండి? గంధం, అహంకారం, అపానం, ఆఘ్రాణం, ఉదం. తెలిసినాయిగా ఇవన్నీ. తన్మాత్రలు ఏమిటది? గంధ తన్మాత్ర. అంతఃకరణంలో ఏమిటి? అహంకారం. చివరి భాగం అండి, లాస్ట్ లైన్ చూసుకుంటే ఆ పటంలో ఆ 5 పృథ్వీ స్తబకం. భూ అంశలిట్లు నీ మాయ బలం. ఇంతకీ ఈ గొడవంతా ఎవరు చేశారు? నీ మాయ బలం. ఆ మాయకు నువ్వు లోబడడం వలన ఇదంతా జరుగుతుంది. మాయ అంటే ఏమిటి? 3 గుణాలు. మాయ అంటే ఏమిటి? ఆ 3 గుణాలకు లోబడ్డ వాళ్ళందరికీ ఇవన్నీ ఇలా వాడి మీద ప్రభావితం చూపిస్తాయి. మాయాతీతుడైనటువంటి పరమాత్మ మీద ఇవేమి, నీకు నిజంగా జ్ఞానం ఉంటే వీటన్నింటినీ దాటి అవతల సాక్షిగా ఉంటాం. కాబట్టి తప్పక మనం అందరం ఏమవ్వాలి? పంచేంద్రియాలకు సాక్షి అవ్వాలి, పంచతత్వాలకు కూడా సాక్షిగా ఉండాలి. ఆ సాక్షిత్వమే జ్ఞానం, ఆ సాక్షిత్వమే ఆత్మ, సమిష్టి సాక్షిత్వమే పరమాత్మ. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.